హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్స్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో వీటిని ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్స్ అనొచ్చు, క్యాజరోల్స్ అనొచ్చు, లేదంటే సాస్ పాట్స్ అని కూడా అంటారు, లేదంటే స్టాక్ పాట్ అని కూడా అంటారు అనమాట. డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. నేనైతే ఈజీ వేలో ఎప్పుడు బిర్యానీ పాట్ అనే అంటాను. సో అప్పుడప్పుడు ఒక్కొక్క బిర్యానీ పాట్ కొంటూ వచ్చాను కదా. సో మొత్తానికైతే నా దగ్గర 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ పాట్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 కూడా డిఫరెంట్ మోడల్స్ అండి. సో ఇవన్నీ తీసుకొని కూడా చాలా మంత్స్ అయిపోయిందండి. కొన్ని అయితే తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవ్వడానికి వస్తుంది. రెగ్యులర్ గా యూస్ కూడా చేస్తున్నాను. కొన్ని ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో తీసుకున్నవి కూడా ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా నా దగ్గర ఉన్న బిర్యానీ పాట్స్ కలెక్షన్ నేను యూజ్ చేస్తున్నాను కదా, సో వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్ లో ఒక చిన్న బిర్యానీ పాట్ తీసుకున్నాను అనమాట. హండీ మోడల్లో నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. సో అది చూద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ బిర్యానీ పాట్ అండి. ఇది హండీ మోడల్లో ఉంటుంది. కంప్లీట్ గా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. మిగతా బిర్యానీ పాట్స్ అన్ని చూస్తే గ్లాసీ ఫినిష్ ఉందన్నమాట, షైనీ ఉంటుంది. బట్ ఇది ఒకటి వచ్చేసి మనకి మ్యాట్ ఫినిష్ లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఈ బిర్యానీ పాట్స్ కలెక్షన్ అంతా నేను ఆర్డర్ చేసింది వచ్చేసి ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి అండి. ఎందుకంటే నాకు వాళ్ళ క్వాలిటీ అనేది బాగా నచ్చుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ 1 year నుండి నేను రెగ్యులర్ గా వాళ్ళ వెబ్సైట్ నుండి కుక్వేర్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఇది వచ్చేసి హండీ మోడల్లో ఉన్న బిర్యానీ పాట్ అండి. దీనికి ఏంటంటే మనకి ఇలా గ్లాస్ లిడ్ ఇచ్చారనమాట. ఇదైతే రెగ్యులర్ గా నేను పులావ్స్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి చేయడానికి యూజ్ చేస్తాను. ఇది 2 liters కెపాసిటీ అండి. 24 centimeters మెజర్మెంట్ వచ్చేసి, కానీ చిన్న సైజ్ కదా, మనకి హైట్ అనేది తక్కువ ఉంది. ఇది 2 liters కెపాసిటీ అనమాట. ఇందులో మా ఇంట్లో 3 members ఉంటాం కదా, నేను, మా హస్బెండ్, మా బాబు, ముగ్గురికి సరిపడా బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు నేను ఈ బిర్యానీ పాట్ని అయితే యూజ్ చేస్తానన్నమాట. చాలా రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేసే బిర్యానీ పాట్ వచ్చేసి ఇదే అనమాట. సో చిన్నగా ఉంటుంది, మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి. సో మనకి బిర్యానీ పాట్ లోపల వైపు అయితే అంతా వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ మనకి దీని బ్యాక్ సైడ్ ఏంటంటే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో మనం ఈ బిర్యానీ పాట్ని గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండి. అండ్ ఇది మనకి డిష్ వాషర్ సేఫ్ అనమాట. దీని లిడ్ వచ్చేసి ఇలా గ్లాస్ లిడ్ ఉంటుందన్నమాట. గ్లాస్ లిడ్ ఉండడం వల్ల మనకి లుక్ బాగుండడమే కాదండి, మనం కుక్ చేసేటప్పుడు కూడా మనకి ఎలా కుక్ అవుతుంది, ఏమైనా అడుగంటుతుందా అనేది చూడడానికి కూడా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. చాలా బాగా ఇష్టపడి చాలా నచ్చి తీసుకున్న బిర్యానీ పాట్ అనమాట. ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఎలా ఉంటుందో ఏంటో అని 1-10 సార్లు ఆలోచించుకొని ఆర్డర్ చేస్తాం కదా. సో అలా ఆలోచించుకొని ఆర్డర్ చేసిన బిర్యానీ పాట్ అనమాట. బట్ ఇది యూజ్ చేసినప్పటి నుంచి నాకు అంటే వీళ్ళ క్వాలిటీ పైన నమ్మకం అనేది వచ్చిందనమాట. సో తర్వాత చాలా రకాల కుక్వేర్స్ అనేది ఈ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుండి నేను పర్చేస్ చేస్తూనే వచ్చానండి. సో ఇది మనం ఏంటంటే బిర్యానీ చేసుకోవడానికే కాదండి, మనం దీనిలో కర్రీస్ కూడా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్వీట్స్ చేసుకోవచ్చు, గులాబ్ జామున్ చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, లేదంటే సాంబార్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పులావ్స్ చేసుకోవచ్చు, ఏదైనా సరేనండి, మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. వన్ థింగ్ ఏంటంటే మనకి ఎలాంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అయినా సరే రోస్టింగ్ చేసే డిషెస్ కి సెట్ అవ్వదు. ఓన్లీ ఇగురు కర్రీస్ కానివ్వండి, లేదంటే పులుసు కర్రీస్ కానివ్వండి, లేదంటే బిర్యానీస్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, వీటన్నిటికీ సెట్ అవుతుంది అనమాట. అండ్ వీటిని ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి కుకింగ్ అనేది ఈవెన్ గా చాలా బాగా అవుతుందన్నమాట. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ఆ బిర్యానీ పాట్స్ కలెక్షన్ అంతా మీకు వీటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. బిర్యానీ పాట్స్ లో మీరు ఏది పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో చెక్అవుట్ టైంలో కనుక నా కూపన్ కోడ్ NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. సో వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే 40 to 45% డిస్కౌంట్తో పాటు మీరు చెక్అవుట్ టైంలో కనుక నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందన్నమాట. అండ్ చాలా మందికి నా కూపన్ కోడ్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఐడియా లేదు, చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో అందుకోసమని నేను ఒక షార్ట్ వీడియోని అయితే నా ఛానల్లో పోస్ట్ చేశానండి. సో మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి వెబ్సైట్లో, అలాగే మన కూపన్ కోడ్ని ఎలా యూజ్ చేయాలి చెక్అవుట్ టైంలో అనేది ఒక క్లియర్ ఐడియా రావడం కోసం అయితే షార్ట్ వీడియోని పోస్ట్ చేసి పెట్టానండి. సో మీకు ఒకవేళ నా కూపన్ కోడ్ని యూజ్ చేయాలి బట్ ఎలా చేయాలి అనేది ఐడియా రావట్లేదు, అర్థం అవ్వట్లేదు అనుకుంటే ఒక్కసారి ఆ షార్ట్ వీడియోని చెక్ చేయండి, తప్పకుండా మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 అండి, NIVE12 అనమాట. నెక్స్ట్ నేను ఇది ఆర్డర్ చేసి ఇది బాగా నచ్చిన తర్వాత ఇంకొక బిర్యానీ పాట్ ఆర్డర్ చేశాను, అది కూడా చిన్న సైజు. ఈ బిర్యానీ పాట్ వచ్చేసి 21.6 centimeters అండ్
2.9 లీటర్స్ కెపాసిటీ అండి. సో చిన్నగా బాగుందనమాట, ముద్దుగా భలే ఉంది కదా. ఇది మన బిర్యానీస్ అని కాదండి, ఇందులో రసం కానివ్వండి, సాంబార్ కానివ్వండి చేయడానికి చాలా బాగుంటుందన్నమాట. దీని లిడ్ వచ్చేసి మనకి ట్రైప్లై లిడ్ వస్తుందండి, చాలా బరువుగా ఉంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మనకి బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. దీన్ని కూడా నేను చాలా టైమ్స్ యూజ్ చేశాను అనమాట. ఈ బిర్యానీ పాట్ని నేను రెగ్యులర్గా ఇది బిర్యానీస్ చేయడం కంటే కూడా సాంబార్ చేయడానికి, రసం చేయడానికి, లేదంటే టమాటా చారు అని చేస్తారు కదా, అది చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను అనమాట. సో వాటికి నాకు బాగా నచ్చుతుంది కుక్ చేయడానికి. అండ్ ఇదేంటంటే చూడ్డానికి దీని మెజర్మెంట్ చిన్నగా ఉంటుంది, బట్ ఏంటంటే హైట్ ఎక్కువ వచ్చిందనమాట. సో అందుకోసమే ఇది మనకి 2.9 లీటర్స్ కెపాసిటీ ఉంది. అండ్ దీని బాటమ్ చూసుకున్నట్లయితే సిమిలర్గానే మనకి ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుంది. సో మనం ఈ కుక్వేర్ని ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. అండ్ దీనిలో మనకి ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి కూల్ టచ్ హ్యాండిల్స్ అనమాట. సో మనకి ఏవైతే స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఉంటాయో వాటిని మనం డైరెక్ట్గా టచ్ చేస్తే హీట్ ఉంటుందన్నమాట కుక్ చేసే అప్పుడు. వీళ్ళు ఏంటంటే మనకి సిలికాన్ కవరింగ్ అనేది ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా పట్టుకున్నా కూడా హీట్ అనేది తగలదనమాట. కంప్లీట్గా బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది కంప్లీట్గా నేను ఆర్డర్ చేసిన ప్రతి ఒక్క బిర్యానీ పాట్ వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయిందండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న అల్యూమినియం వెజల్స్ అన్ని తీసేసి స్టెయిన్లెస్ స్టీల్కి వస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్లో కూడా మనకి ఏంటంటే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అనుకోండి, మనం కుకింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే హీట్కి అది బర్న్ అవ్వడము, అంటే కొంచెం బ్రౌనిష్ అయిపోవడము, మాడడము, అడగంటడం అట్లాంటివి ఉంటాయి. బట్ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్లో ఏంటంటే మనకి 3 లేయర్స్ ఉంటాయండి. అంటే అవుట్ సైడ్ మన బయట వైపు చూస్తున్నది స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, అలాగే మనం ఇన్సైడ్ అంటే లోపల వైపు ఉన్నది కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. సో ఈ 2 లేయర్స్ మధ్యలో మనకి అల్యూమినియం అనేది శాండ్విచ్ అయి ఉంటుంది. మనకి ఎక్కడ అల్యూమినియం అనేది డైరెక్ట్ ఫుడ్ తో కాంటాక్ట్ అవ్వకుండా దాన్ని కవర్ చేసేస్తారనమాట. సో అందువల్ల ఇది మనకి ఈవెన్ హీటింగ్ ఉంటుంది, అలాగే డైరెక్ట్ అల్యూమినియం కాంటాక్ట్ లేకుండా మంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేలో కుక్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అండి. ట్రైప్లై అంటే నథింగ్ బట్ 3 లేయర్స్. సో అల్యూమినియం అనేది ఎక్కడ మనకి ఫుడ్ తో కాంటాక్ట్ అవ్వదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి. నేను ఆర్డర్ చేసిన ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్, స్టాక్ పాట్, సాస్ పాట్, క్యాజరోల్ ఏదైనా అనొచ్చు. అండ్ నెక్స్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్ అండి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్. సో మీరు ఈ 2 బిర్యానీ పాట్స్ చూస్తున్నట్లయితే సిమిలర్ గానే అనిపిస్తాయి, కాకపోతే డిఫరెన్స్ ఉందండి. ఇది వచ్చేసి షార్ట్ బిర్యానీ పాట్, అంటే వెడల్పుగా ఉంటుంది, కాకపోతే హైట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందులో ఏంటంటే వెడల్పుగా ఉన్నా కూడా హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, అదొక డిఫరెన్స్. సో ఇది వచ్చేసి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్ అండి. ఇది నేను రెగ్యులర్గా సాంబార్ చేయడానికని తీసుకున్నాను అనమాట. అంటే మనము సాంబార్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ చేస్తాం కాబట్టి దానికి మా ఇంట్లో ఉన్న మెంబర్స్కి కరెక్ట్గా సూటబుల్ అయ్యే సైజ్ అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనకి హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా ఇలా నాబ్ ఉందన్నమాట. ఈ మోడల్లో నాకు ఒకటే డిసడ్వాంటేజ్ అనిపించింది, ఏంటంటే లిడ్ ఒకటి కొంచెం పతలా ఉందన్నమాట. సో రెగ్యులర్గా మనం ఈ మోడల్స్ అన్నిట్లలో చూసుకుంటే లిడ్ అనేది బరువుగా ఉంటుందండి. బట్ ఇందులో ఏంటంటే లిడ్ వచ్చేసి లైట్ వెయిట్ స్టీల్తో ఉంటుంది కాబట్టి కొంచెం పతలాగా ఉంది, అదొకటి చూసుకోండి. బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి లోపల వైపు. అండ్ మనకి ఇదేంటంటే వెడల్పుగా ఉంది, కాకపోతే మీరు గమనించినట్లయితే హైట్ అనేది తక్కువగా ఉందన్నమాట. అండ్ హ్యాండిల్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ ఉంటాయి, బాగున్నాయి ఈ హ్యాండిల్స్. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందన్నమాట. సో మనం ఈ పర్టికులర్ బిర్యానీ పాట్ని ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇది డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో ఇది వచ్చేసి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్ అండి. ఈ బిర్యానీ పాట్ని మనము బిర్యానీ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, సాంబార్ చేసుకోవడానికి అయితే చాలా బాగా సూటబుల్. ఇంకా ఏదైనా కర్రీస్, మటన్, చికెన్ కర్రీస్ కుక్ చేయడానికి కూడా బాగుంటుంది. ఈ ముందు చూపించినవి ఏంటంటే చిన్నవి అండి, వాటిలో ఏంటంటే మనం 1/2 kg వరకు బిర్యానీ చేయడానికి బాగుంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇందులో మనము 3/4 kg వరకు చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి తీసుకొని బిర్యానీ చేయడానికి బాగుంటుంది. లేదు ఓన్లీ కర్రీ కుక్ చేయాలి అనుకోండి, మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి 1 kg వరకు అయితే బాగా కుక్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1 kg పైన ఇంకొక ఎక్స్ట్రా 1/4 kg వరకు అయినా సరే పడుతుంది. బట్ 1 kgకి అయితే బెస్ట్ సూటబుల్ పాట్ అనమాట ఇది వచ్చేసి. సో నేనైతే దీన్ని రెగ్యులర్గా బిర్యానీ చేయడానికి అండ్ సాంబార్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటానండి. ఒకటే పాట్ తీసుకొని మల్టీపర్పస్ యూజ్ చేయాలి అనుకుంటే ఇలాంటి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట ఇందులో. సో ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి.
అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి 24 సెంటీమీటర్స్ అండ్ 5.5 లీటర్స్ కెపాసిటీ బిర్యానీ పాట్ అండి. సో ఇందాక మీకు చూపించింది ఏంటంటే షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్, ఇది అలా కాదనమాట, సేమ్ 24 సెంటీమీటర్సే, కానీ దీని హైట్ ఎక్కువ ఉండడం వల్ల దీని కెపాసిటీ వచ్చేసి 5.5 లీటర్స్ వచ్చింది. 24 సెంటీమీటర్స్లో ఇది షార్ట్ బిర్యానీ పాట్ కాబట్టి ఇందులో మనకి 4 లీటర్స్ కెపాసిటీయే వచ్చింది, ఇందులో మనకి 5.5 లీటర్స్ కెపాసిటీ వచ్చింది అనమాట, అదొకటే డిఫరెన్స్. సో మనకి బిర్యానీ పాట్లో ఏంటంటే 2 మోడల్స్ అనమాట, ఒకటి వచ్చేసి షార్ట్ అండ్ వైడ్ బిర్యానీ పాట్, ఇంకొకటి వచ్చేసి మనకు కొంచెం హైట్ ఎక్కువ బిర్యానీ పాట్ అనమాట. సో ఈ బిర్యానీ పాట్ అయితే నేను రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగుందో, కాకపోతే లిడ్ ఒక్కటే మనకి కొంచెం పతలాగా ఉంటుందండి. అండ్ దీని హ్యాండిల్ వచ్చేసి ఇలా నాబ్ మోడల్లో ఉంటుందన్నమాట. అండ్ బిర్యానీ పాట్ చూసుకున్నట్లయితే సో లోపల వైపు వచ్చేసి బిర్యానీ పాట్ ఇలా ఉంటుందండి. 5.5 లీటర్స్ కదండి, చాలా పెద్ద సైజ్ అనమాట. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉంటుందండి. దీన్ని మనం ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే డిష్ వాషర్ సేఫ్ అనమాట. ఇది 5.5 లీటర్స్ కెపాసిటీ కదండి, ఈజీగా ఇందులో మనము 1 kg కంటే ఎక్కువ బిర్యానీ కుక్ చేసుకోవచ్చండి. అండ్ మనము చికెన్ కర్రీ కానివ్వండి, మటన్ కర్రీ కానివ్వండి కుక్ చేసుకోవాలి అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 1.5 kg వరకు కూడా మనం చికెన్ అండ్ మటన్ కర్రీని కుక్ చేసుకోవచ్చండి గ్రేవీ పెట్టుకొని. అండ్ బిర్యానీస్ అయితే 1 kg బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని హ్యాండిల్స్ కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ వచ్చాయి, బాగుందండి. సో ఇది వచ్చేసి మనకి 24 సెంటీమీటర్స్ అండ్ 5.5 లీటర్స్ కెపాసిటీ బిర్యానీ పాట్ ఆర్ సాస్ పాట్ ఆర్ క్యాజరోల్ అనమాట. క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి. ఇది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏ కుక్వేర్ అయినా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి, మీకే క్వాలిటీ అర్థమవుతుంది, మీరే మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేస్తారనమాట. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 year నుండి ఇందులో తీసుకుంటూనే ఉన్నాను కుక్వేర్స్ అన్ని, అంత బాగా నచ్చాయి నాకైతే. బిర్యానీ పాట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో పర్చేస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే కనుక మీకు వీళ్ళు రెగ్యులర్గా ఇచ్చే 40 to 45% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. సో ఎవరు మిస్ చేసుకోకుండా ఈ ఆఫర్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పెద్ద సైజు బిర్యానీ పాట్ అండి, చూపిస్తాను. సో ఇది వచ్చేసి జంబో సైజ్ బిర్యానీ పాట్ అండి. దీని పేరు వచ్చేసి ఉర్లీ అని పెట్టారనమాట, ఉర్లీ మోడల్ నేమ్ వచ్చేసి ఉర్లీ. బట్ ఇదేంటంటే బిర్యానీ పాట్ అనమాట. దీన్ని బిర్యానీస్ చేసుకోవడం కంటే కూడా చేపల పులుసు పెట్టుకోవడానికి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఎందుకంటే ఫిష్ పీసెస్ ఎప్పుడైనా సరే ఒకదాని మీద ఒకటి పడకుండా కొంచెం వెడల్పాటి గిన్నెలో కుక్ చేస్తాం కదా, సో అందుకోసం అని చెప్పేసి సో ఇలాంటి వెడల్పాటి బిర్యానీ పాట్ ఒకటి కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేశానమాట. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి ఉర్లీ అనమాట. దీని లిడ్ చూసుకున్నట్లయితే చాలా బరువు ఉంటుందండి, పెద్ద సైజ్ కదా. ఇది 32 సెంటీమీటర్స్ అండి. సో దీని మెజర్మెంట్ వచ్చేసి 32 సెంటీమీటర్స్ అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 8.5 లీటర్స్ కెపాసిటీ అండి. సో చాలా పెద్ద సైజ్ అనమాట. సో మనకి లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి లోపల వైపు, అండ్ బయట వైపు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఇలా ఉంది. ఈ లిడ్ వచ్చేసి మనకి మంచి బరువుగా ఉందండి. చూసుకున్నట్లయితే ఎంత వెడల్పుగా ఉందో చూడండి. అసలు ఈ 32 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద సైజ్ కదండి, వెడల్పు ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇది అన్నిటికంటే పెద్ద సైజు బిర్యానీ పాట్ అనమాట. మీరు ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో చెక్ చేస్తే కూడా అన్నిటికంటే పెద్ద సైజ్ బిర్యానీ పాట్ వచ్చేసి ఇదే ఉంటుందన్నమాట. 32 సెంటీమీటర్స్ అంటే చాలా పెద్ద సైజు. అండ్ దీన్ని మనము బిర్యానీస్కే కాకుండా ఫిష్ కర్రీకి అయితే, చేపల పులుసు పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా మనకి బిర్యానీ పాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. అండ్ వీటి హ్యాండిల్స్ కూడా మనకి రెగ్యులర్గా ఇచ్చే హ్యాండిల్స్ లాగా కాకుండా కొంచెం ఇలా ముందు వైపు కర్వ్డ్గా ఉండి డిఫరెంట్గా ఇచ్చారనమాట. హ్యాండిల్స్ కూడా బాగున్నాయి. అండ్ దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ స్టవ్ సపోర్టబుల్ బాటమ్ ఉందన్నమాట. సో దీన్ని మనము గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే డిష్ వాషర్ సేఫ్ అనమాట. ఇదైతే చాలా బరువుగా ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద సైజ్ కదండి, అన్నిటికంటే పెద్ద సైజు, దట్టు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఆబ్వియస్గా మనకి బరువు అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఉర్లీ మోడల్లో పెద్ద సైజు 32 సెంటీమీటర్స్. ఇందులో మనకి 3 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి. స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఉందండి. అది కాకుండా నెక్స్ట్ సైజ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 32 సెంటీమీటర్స్ అనమాట. ఓన్లీ 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఉర్లీ మోడల్ కావాలంటే కూడా వెబ్సైట్లో చెక్ చేస్తే ఉంటుందండి. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఒకటి క్లారిఫై చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను జనరల్గా వీడియోస్ పెట్టినప్పుడు వీటి లింక్స్ ఇస్తాను కదండి. కొంతమంది ఏంటంటే లింక్స్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వట్లేదు అనే డౌట్ కూడా అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో కుక్వేర్ అనేది కొన్ని మోడల్స్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయండి. స్పెషల్గా చెప్పాలంటే ఈ ఉర్లీ మోడల్ ఏంటంటే
వాళ్ళు వెబ్సైట్లో పెట్టిన తర్వాత విత్ ఇన్ 10 days కూడా ఉండవండి. ఆల్మోస్ట్ బిలో 10 daysలోనే అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను వీడియో పెట్టినా కూడా మీరు ఇది చూసేసరికి అక్కడ స్టాక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. సో మీకు ఒకవేళ పర్టికులర్ మోడల్ నచ్చింది, బాగా నచ్చింది అనుకుంటే మీరు రెగ్యులర్గా వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ రీస్టాక్ చేస్తూ ఉంటారు కదా. సో రీస్టాక్ అయినప్పుడల్లా మీరు చూసుకుంటే మీకు కుక్వేర్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. అవుట్ ఆఫ్ స్టాక్ కుక్వేర్ ఏవైనా సరే వెబ్సైట్లో మనకు కనిపించవండి. మీకు మోడల్స్ నేను చూపించినా, మీకు ఆ లింక్స్ ఇచ్చినా కూడా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే అవి కనిపించవు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి కాబట్టి. మళ్ళీ ఎప్పుడైతే అవి రీస్టాక్ అవుతాయో అప్పుడు మళ్ళీ మీకు అక్కడ వెబ్సైట్లో ఆ పర్టికులర్ కుక్వేర్ అనేది కనిపిస్తుంది అనమాట. అదొక్కటి కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. అంతేగాని నేను ఇచ్చిన లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అనేది ప్రాబ్లం కాదు, లింక్స్ ప్రాబ్లం కాదు. వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటే లింక్ ఓపెన్ అవుతుంది, స్టాక్ లేదనుకోండి లింక్ అనేది ఓపెన్ అవ్వదు, ఓన్లీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ బిర్యానీ పాట్ అయితే నేను తీసుకున్నది ఫిష్ కర్రీ చేయడానికండి. సో ఇందులో ఈజీగా మనకి ఒక 2 kgs వరకు కూడా చేపల పులుసు చేయడానికి చాలా బాగుంటుంది. చేపల పులుసు ఓన్లీ 2 kgs ఎందుకన్నాను అంటే అవి కొంచెం పీసెస్ ఒకదానిపైన ఒకటి పడితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఒక 2 kgs వరకు అయితే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. లేదు ఇందులో బిర్యానీ చేయాలి అనుకుంటే ఈజీగా 10 to 15 మెంబర్స్కి సరిపడా బిర్యానీ అయితే ఈజీగా చేయొచ్చండి. అంటే ఆల్మోస్ట్ ఒక 2 kgs చికెన్ కానివ్వండి, 2 kgs మటన్ కానివ్వండి తీసుకొని మనము బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది. లేదు ఓన్లీ కర్రీస్ చేద్దాము అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 3.5 kgs కంటే ఎక్కువే మనం ఇందులో కర్రీస్ అయితే కుక్ చేసుకోవచ్చండి. మటన్ అవ్వనివ్వండి, చికెన్ అవ్వనివ్వండి, వెజిటబుల్ కర్రీ అయినా సరే మనము 3.5 to ఆల్మోస్ట్ 4 kgs వరకు కూడా ఇందులో కుక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద సైజ్ కాబట్టి ఇట్లాంటిది ఒకటి ఇంట్లో ఉండాలండి. అంటే మనము రిలేటివ్స్ వచ్చినా, లేదు మనం ఏదైనా సరే కిటీ పార్టీస్ అట్లా చేసుకున్నా కూడా ఎక్కువ క్వాంటిటీ కుక్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద సైజ్ ఒకటి ఉంటే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ వీటన్నిట్లలో కూడా నాకు బాగా ఇష్టమైన బిర్యానీ పాట్ వచ్చేసి ఒకటి ఈ బుజ్జి బిర్యానీ పాట్ అనమాట. హండీ మోడల్ ఉంది చూడండి ఇది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ఉర్లీ మోడల్ అనమాట. అన్ని క్వాలిటీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. బట్ నాకు పర్సనల్గా చాలా ఎక్కువ ఫేవరెట్ వచ్చేసి ఈ 2 అనమాట. బిర్యానీ పాట్స్ కలెక్షన్ అయితే అంతా చూసేశారు కదండి. వీటి లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో డైరెక్ట్గా రీడైరెక్ట్ అయిపోతుందండి. సో మీరు కావాలి అన్నప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏదైనా సరే అంటే కంప్లీట్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ మొత్తం పైన ఎలాంటి కుక్వేర్ అయినా అంటే ట్రైప్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవనివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అవనివ్వండి, లేదు అంటే వుడెన్ యూటెన్సిల్స్ అవనివ్వండి, లేదంటే క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ అవనివ్వండి, ఏది పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా చెక్అవుట్ టైంలో నా కూపన్ కోడ్ వచ్చేసి NIVE12 NIVE12 అనే కూపన్ కోడ్ని యూజ్ చేస్తే కనుక మీకు వీళ్ళు ఇచ్చే రెగ్యులర్ డిస్కౌంట్ 40 to 45% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేయకుండా తప్పకుండా యూజ్ చేసుకోండి. సో ఇదంటే ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంటే ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.